మట్టికుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏల అశ్వత్ అతడు పంచమజాతి కన్య అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్రాణి ఛానల్. సో ఇవాళ దానవీర సూర్యకర్ణలోని ఫేమస్ డైలాగ్ ని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆచార్య దేవ, ఏబట్టివి జాతి నెప్పమున సూత సుతులకు ఇందు నిర్వాహత లేదందువా. ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది, అతి జుగుప్సాకరమైనటువంటి నీ సంభవం పెట్టింది, మట్టికుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏల అశ్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ సంతనముడు శివసముద్రాల వారి గంగా గర్భమును జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పెంతువేమయ్యా? మా వంశములకు మూలపురుషుడు వశిష్ఠుడు దేవవేశకు ఊరసీ పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిరతండ్రి పాండురాజుని, మా ఇంటి దాచితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తింపబడుచున్న ఈ విధుదేవుని కరలేదా. సందర్భావసారములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములందులకు. మీ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ.